ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడాను నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారి పాదపద్మములకు నమస్కారం చేసుకొని బాబా గారిని ఒక్కసారిగా తలుచుకొని ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియోని శ్రద్ధగా వినండి. ఇక ఈ వీడియో ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి నీ జీవితంలో ఇలా ఉంటారు. నువ్వు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. నువ్వు చేస్తున్న ఈ 3 తప్పులు అంటూ బాబా గారు ఒక ప్రశ్నార్థకంగా అర్థాంతకరంగా ఆపారాన్ని ప్రతి మాట కూడా ఎందుకు ఇలా ఆపారు, ఏం జరగబోతుంది అసలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. బాబాగారు ఎంత నిగూఢంగా ఎంత నర్మగర్భితంగా అర్థాంతరంగా ఆపారు అని అంటే అందులో ఏదో ఒక అర్థం దాగి ఉంది. నువ్వు ఏదో తెలియాలని చేస్తున్నారు అని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. నిజంగా బాబాగారి భక్తులని ఎవరైతే అనుకుంటారో ప్రతి ఒక్కరూ కూడాను వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఒక్క లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎంతోమంది సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఒక్క లైక్ అయితే చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. ఈరోజు బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ చెప్పాను కదా నీ జీవితంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి అని, అలాగే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పాను కదా, అలాగే నువ్వు చేస్తున్న 3 తప్పులని కూడా చెప్పాను కదా. బిడ్డ ఇలా వీటన్నింటి గురించి నీకు తెలియాలి అని అంటే ముందుగా నీ గురించి నీకు నేను తెలియని విషయాలు కొత్తగా పరిచయం చేస్తాను బిడ్డ. ఎందుకంటే ఇవన్నీ నువ్వు చేస్తున్నవే, నీ చేజేతులారా నువ్వు చేసుకుంటున్నవే. కానీ నువ్వు చేస్తున్న విషయాల మీద నీకు కొంచెం కూడా చూపు అనేది లేదు, దృష్టి అనేదే లేదు. ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతా. ఒక్క నిమిషం మళ్ళీ నేను వస్తానా రానా అని కూడా ఆలోచించట్లేదు నువ్వు. నీ గురించి నీకు ఈరోజు తప్పకుండా తెలియాల్సిందే. నేను కొత్తగా పరిచయం చేస్తాను, విను బిడ్డ. వింటే ఇవన్నీ నాలో ఉన్నాయా, ఇన్ని లక్షణాలేనా నేను చేస్తున్నానా అని అనిపిస్తుంది. బాబాగారు అందుకే ఈరోజు నాకు ఏదో చెప్పాలని వచ్చారు అని అప్పుడు నీకు అనిపిస్తుంది. అలాగే ఆ ఇద్దరు ఆడ వ్యక్తులు ఎవరు, ఒక మగ వ్యక్తి ఎవరు కూడా ఈరోజు తెలుసుకోవాలి నువ్వు ఖచ్చితంగా. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి. నీకు రాబోయే ఆపత్తు నుండి నువ్వే బయటపడాలి. ఇంతకీ ఆ 3 మనుషులు ఎవరు అని అంటే ప్రతి ఒక్కటి కూడా నువ్వే తెలుసుకోవాలి బిడ్డ. అంతకుముందు నీ గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు. నువ్వు ప్రతి ఒడిదుడుకుల్లో కూడా తొందరగా గాబరా పడే రకమైతే అది నువ్వు అస్సలు కాదు. ఎంతో ధైర్యంగా ఉంటావు. అలాగే నువ్వు ఎవ్వరికి కూడా నేను తక్కువ కాదు, నేను ఎవరికి ఏం తీసిపోను, వాళ్ళు ఆ పని చేయగలిగితే నేను అందుకు రెట్టింతలతో చేయగలను అనే ఆలోచన కలిగి ఉంటావు. నీలో ఉండదు, కానీ ఎక్కువ శాతం దేవుణ్ణి నీ సాయిని నమ్ముతావు. దేవుణ్ణి నీ సాయిని స్మరించుకుంటూ ఉంటావు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నీ సాయి మీదే వదిలేస్తావు. ఏం చేసినా కూడా అంతా సాయే చూసుకుంటారులే అనే ఆలోచన అనేది నీకు ఎక్కువగా ఉంటుంది. నీ సాయికి అప్పచెప్పేస్తావు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అన్నది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కదా తల్లి. ఎటువంటి కారణం కూడా నీకు ఇలా జరగదు ఇక నుంచి. ఆ విషయం ఇప్పుడు నేను చెప్తాను, విను జాగ్రత్తగా. ఎందువల్ల నీకు ఇలా చీటికి మాటికి సమస్యలు వస్తున్నాయి అని నీకు అనిపిస్తూ ఉంది కదా. బాబా అసలు నేను ఎవరికి కూడా ఏ హాని తలపెట్టను కదా బాబా, మరి నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అంటూ ఆలోచిస్తూ ఉంటావు కదా. నీకు తప్పకుండా చెప్తాను. నువ్వేంటో నీ జీవితంలో ఏంటో ప్రతి ఒక్కటి కూడా నా మాటలు విన్నాక నీకు అవగాహన అనేది వస్తుంది తల్లి. దానికి తగ్గట్టుగా నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. దాంతోపాటు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా కలగకుండా నీకు అన్నీ కూడాను నేను చెప్పబోతున్నాను. నువ్వు
పూర్తిగా విను. అప్పుడే నీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పబోతున్నాను అన్నది. ఎటువంటి ఇబ్బంది అనేది నీకు కలగకుండా ఉంటుంది. కనుక నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా వినాలి. నీ ఎదుట అవతల వ్యక్తి ఉన్నది ఎంతటి వారైనా సరే నువ్వు వారి మాట వినాలి. అవన్నీ కూడా వారి విషయంలో అసలు తేడా చూపించకూడదు. తిండికి లేని వారినైనా సరే, కోటీశ్వరునైనా కూడా ఒకే విధంగా పలకరిస్తావు, సమానంగా పలకరిస్తావు. ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే చూస్తావు. నువ్వు ఎప్పుడూ కూడా అత్యాశ అనేది నీకు అసలు ఉండదు. అత్యాశకు లోనవ్వవు. నీ దగ్గర ఎంత అయితే ఉందో దాంతోనే సంతోషంగా ఉంటావు. నా సాయి నాకు కావాల్సింది ఇచ్చాడు, నాకు సంతోషం ఉంది, దాంతోనే నేను సంతోషంగా ఉండగలను అనే ఆలోచన నీకు ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటావు. నీకు అసూయ, ఈర్ష, ద్వేషం అనేది నీ దరిదాపుల్లో కూడా రావు. అవతల వాళ్ళు నాకన్నా కూడా ఎక్కువగా ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడూ కూడా ఉండదు. వారికి భగవంతుడు అంతే ఇచ్చాడు, సరే నా రాత ప్రకారం నా సాయి నాకు ఇదే ఇచ్చాడు, నాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నా సాయికి తెలుసు, అదే నా సాయి ఇచ్చాడు అన్న ప్రశాంతమైన మనసుతో జీవించేస్తూ ఉంటావు. ఎప్పుడు చూసినా కూడా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటావు. ఎందుకు అన్నింటినీ నీకున్న వ్యక్తిత్వం అలాంటిది. చెడులో కూడా మంచి అనేది చూస్తూ ఉంటావు. నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా సజావుగా సాగిపోతూ ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా కూడా, ఎంతటి పనైనా సరే దాన్ని మూలం వరకు వెళ్తావు. ఏదో పై వరకు చేసి మాత్రం వదిలిపెట్టవు. ఇలాంటి లక్షణాలు అంటే నీ సాయికి చాలా ఇష్టం. బిడ్డ, దాని గురించి బాగా ఆలోచించి అది మంచిగా ఆలోచించిన తర్వాతే పని అనేది మొదలు పెడుతూ ఉంటావు. నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక దానికి సంబంధించి బాధపడుతూనే ఉంటావు. ఎప్పుడు చూసినా న్యాయం వైపు మాత్రమే ఆలోచిస్తావు తల్లి. అన్యాయం అసలు సహించలేవు. నీకు అన్యాయం జరగాలని చెప్పి ఎవరైతే ఎంతైతే కోరుకుంటారో అవతలి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తావు. కాబట్టి నువ్వు ఎక్కువ శాతం న్యాయం వైపే నిలబడతావు. కాబట్టి నీకున్న ఒక మంచి మనసు, మంచి ఆలోచన ప్రకారం ఆ మూలంగా మనుషులందరూ కూడాను నిన్ను కోరుకుంటారు. అంటే నీ పట్ల ఆకర్షణీయంగా ఉంటారు. నీకు గౌరవ మర్యాద అనేది ఇస్తారు. అలాగే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అనే మనిషి నువ్వు. ఎప్పుడూ కూడా ఏది గందరగోళం, గజిబిజి, గాబరా ఇవేమీ లేకుండా ఏది వచ్చినా మన మంచికే అన్నంత ప్రశాంతంగా ఉంటావు. అలా నీ జీవితాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు. చాలా మంచిగా ఉంటావు. ఇక ఎప్పుడు చూసినా కూడా అవతల మనసుకి సహాయం చేస్తూ ఉంటావు. ఎప్పుడూ కూడా నీకు తోడుగా సహాయానికి ఎప్పుడు వెనుకాడవు. ఖచ్చితంగా ఇది నా వల్ల జరుగుతుంది అంటే మాత్రం వెంటనే చేసేస్తావు. ఇక ఆలోచన అనేది ఉండదు. వేరే ఆలోచన అయితే అస్సలే ఉండదు. ఎవరైతే బంధం ఉన్నారో, నీ బంధుత్వులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని ఎక్కువగా నమ్ముతావు. అయితే వీళ్ళ నుంచి సమస్య కూడా ఉంటుంది తల్లి. వీళ్ళు నాతో ఇలా చేశారని ఒక్కసారి మీకు తెలిస్తే అది ఎంతటి బంధమైనా సరే వెంటనే వారిని దూరం పెట్టేస్తూ ఉంటావు. అంటే దూరం పాటిస్తూ ఉంటావు. దానికి తగ్గట్టుగా ఎప్పుడూ కూడా నీ జీవితం అనేది మార్చుకుంటూ ఉంటావు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పి వెంటనే చిన్నబుచ్చుకోవు. నీ జీవితాన్ని నీకు కావాల్సిన విధంగా నువ్వు బ్యాలెన్స్గా సాధించగలుగుతావు. దానికి తోడు వేరే వాళ్ళ నీ మీద ఎవరైతే ప్రేమ భావం చూపిస్తూ ఉంటారో నువ్వు దానికంటే ఎక్కువ చూపిస్తూ ఉంటావు. నీకున్న ఇటువంటి అలవాటు బట్టి నువ్వు ఒక విభిన్న మనిషిగా కూడా, భిన్నంగా కూడా కనబడుతూ ఉంటావు. అందరిలో నీకు ప్రత్యేకత కూడా ఉంటుంది. నువ్వు ప్రత్యేకంగా విడిగా కనిపిస్తూ ఉంటావు. 100 మందిలో ఉన్నా కూడా ఇక నీకు అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఎందుకంటే నీ మంచి మాట కానీ, నువ్వు మాట్లాడు తీరు కానీ, నువ్వు నవ్వుతూ పలకరించే విధానం కానీ, అందరికీ ఇచ్చే మర్యాద కానీ ప్రతి ఒక్కటి కూడాను అందరినీ ఆకర్షింపజేస్తుంది. ఇట్టే ఆకర్షణతో కట్టిపడేస్తూ ఉంటుంది. ఇక ఎవరైతే నీ జీవితంలో ఉంటారో, నీ స్నేహితులు కావచ్చు, నీ భాగస్వాములు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, నీ తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా కూడా చాలా అదృష్టవంతులు.
అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కోసం నీ సమయం అనేది చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటావు. వారితో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళకి మిగిలిస్తూ ఉంటావు. వారు ఎప్పుడూ కూడా అనుకుంటారు తనతో ఉండటం ఎంత అదృష్టం అని అనుకుంటూ ఉంటారు. అలా ఎదుటి వ్యక్తులకు చాలా అదృష్టవంతులుగా అనిపిస్తూ ఉంటావు. నువ్వు ఇక నీ జీవితంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే నీకు అస్సలు నచ్చదు. అలాగే నీ విషయాలు కలగజేసుకుంటూ ఉన్నా కూడాను ఒప్పుకోవు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటావు. నీ ఆలోచనలు నీకే ఉండాలి. పక్కనోళ్ళు వచ్చి సలహాలు ఇచ్చినా కూడా నీకు నచ్చదు. అలాగే వాళ్ళు సలహాలు ఇస్తే నచ్చినప్పుడు నీ విషయాలలో జోక్యం చేసుకుంటే నువ్వు ఒప్పుకోవు. అంటే చాలా నిజాయితీగా ఉంటావన్నమాట. ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయటానికి ముందుంటావు తల్లి. దాని మూలంగా ఇబ్బంది పడుతూ ఉంటావు. నీ అతి మంచితనమే నిన్ను ఒక్కొక్కసారి వెనక్కి లాగుతుంది. ఇది ఎందుకు అంటే నువ్వు ఎంత ప్రతిభావంతురాలివి అంటే ఏ రంగంలో ఉన్నా సరే నువ్వు ఇట్లే రాణించేస్తావు, ఇట్లే పైకి వస్తావు, దాంతో తిరుగు లేకుండా కూడా పనిచేస్తావు. అందరూ కూడా నీ వైపు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత తెలివితేటలు తనకు ఎలా, మాకు ఇన్ని తెలివితేటలు లేవు కదా, ఏది పట్టుకున్నా కూడా పూర్తి చేసి కానీ వదిలిపెట్టరు అని అందరూ నోరెళ్ళబెడుతూ ఉంటారు. కానీ నీ అతి మంచితనం నువ్వు చాలాసార్లు దెబ్బతింటూ ఉంటావు. నువ్వు ఎంత పెద్దవాళ్ళనైనా సరే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే, చిన్నపిల్లల మనస్తత్వం అలానే ఉంది నీలో. అందుకే చాలాసార్లు మాటలు కూడా పడాల్సి వస్తుంది. ఇక నువ్వు ఎప్పుడూ కూడాను ఏ పని చేయటానికి కూడా వెనుకాడవు. అంటే గట్టిగా సంకల్పంతో ఏది చేసినా కూడా చేస్తావు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరు చిన్న పని చేయటానికి అసలు ఇష్టపడరు. చిన్న పనైనా పెద్ద పనైనా నువ్వే స్వతహాగా చేయటానికి ఇష్టపడతావు. ఒకళ్ళ కింద బానిసలాగా పనిచేయటానికి నీ మనసు అసలు ఒప్పుకోదు. కాబట్టి ఎంతసేపటికైనా సరే ఏ విధంగానైనా చేసుకోవచ్చు అనేది నువ్వు ఆలోచిస్తూ చేస్తూ ఉంటావు. ఎక్కడ లేని ఈ ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. వారి కోసం ఎప్పుడూ కూడా ముందడుగులోనే ఉంటావు. ఎంతటి కష్టం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు. ప్రతి ఒక్క కష్టము కూడాను నీ భుజాల మీద వేసుకునే ఉంటావు. ఒక అండగా నిలబడతావు. ఆ కష్టము, బాధ అంతా నువ్వు ఒక్కడివే అయినా భరిస్తావు. కానీ నీ కుటుంబానికి మాత్రం పంచవు. అంటే కుటుంబం అంటే అంత బాధ్యత, అంత ప్రేమ, అంత అనురాగం. బిడ్డ, నీకు ఇక నీ జీవితంలో నువ్వు ఎవరినైతే ఇష్టపడతావో, దగ్గరికి వస్తారో, అలాగే నీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వారి మూలాన నీ జీవితంలో ఒక చిన్న ప్రాబ్లం అయితే, ఒక సమస్య అయితే రావచ్చు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా మంచిగా దాటేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. ఇక నువ్వు చేయాల్సిన అతిపెద్ద పని ఏంటో తెలుసా బిడ్డ? దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నావో, ఈ సాయి మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నావో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేసుకోవద్దు. నమ్మకాన్ని విడిచిపెట్టద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు మాత్రం ఇలాగే నిలకడగా ఉండాలి. నీ దైవాన్ని, నీ సాయిని నమ్మాలి. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను మంచి వైపు పట్టుకొని వెళ్తాడు కాబట్టి. నీ సాయి నిన్ను మంచి వైపు, మంచి దారికి పట్టుకు వెళ్తాడు కాబట్టి ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ నిన్ను తీసుకువెళ్తాడు బిడ్డ. తెలుసుకున్నావు కదా, నీకున్న ఇన్ని గుణాల మూలాన కొన్ని సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ విధంగా వాళ్ళని దూరం చేయాలి అనుకుంటూ పోతావో అదేవిధంగా నీ జీవితం మంచిగా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎందుకంటే దుష్టులను చూసి దూరంగా ఉండమన్నారు కదా, అంతేకాని వారితో ఎదురుపడి పోరాటం చేయకు. దుష్టులకు దూరంగా ఉంటే సమస్య సత్తుమణిగిపోతుంది. అలాగే నీకు సంబంధించిన అద్భుతమైన విశేషాలు మరియు నీకు కలగబోయే శుభవార్తల గురించి కూడా చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. నువ్వు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. ఒంటరిగా మాత్రమే
చూడటానికి ప్రయత్నించు. ఒంటరిగా ఎందుకు ఈ వీడియోని చూడమంటున్నాను అంటే నీకే అర్థమవుతుంది. కాసంత ఓపిక పట్టు తల్లి. ఇంకా ఇప్పుడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నీ గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇప్పటివరకు ఎప్పుడూ కూడా జరగనటువంటి మంచి నీ జీవితంలో జరగబోతోంది. ఎవ్వరూ విననటువంటి శుభవార్తలు కూడా నువ్వు వినబోతున్నావు. మరి అంతేకాకుండా నీ చుట్టూ ఉండే కొంతమంది కూడా నేను నాశనం చేయాలని కోరుకుంటున్నారు. నీ నాశనాన్నే కోరుకుంటున్నారు తల్లి. ఇంతకీ వారు ఎవరు అనేది తప్పకుండా చెప్తాను. నీకే అర్థమవుతుంది. మొత్తం చూస్తే ఇక గత 8 సంవత్సరాలుగా 2 ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అయితే వస్తుంది తల్లి. వారి ఈర్ష్య కావచ్చు, వారి అసూయ కావచ్చు, వారి కనుదిష్టి కావచ్చు, వారి కుళ్ళు బుద్ధి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నీ జీవితం మీద దుష్భావం అన్నది చూపిస్తుంది. ఎందుకంటే నరుడి దృష్టికి నాపరాయి అయినా పగులుతుంది అంటారు కదా, అలా వారి దృష్టి నీ మీద పడింది. నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో ఒకలాగా వీరిని ఎలాగైనా తొక్కేయాలనే చూస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? కలియుగంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కనివిని ఎరగని రీతిలో నీకు మంచి వార్తలు, శుభవార్తలు అయితే వినబోతున్నావు తల్లి. మరి నీకు చాలా మంచి జరగబోతుంది కనుక ఏం చేయబోతున్నారు అనేది పక్కన వారితో చెప్పినట్లే ఖచ్చితంగా నీ నాశనాన్ని నువ్వే కోరుకున్నట్లు అవుతుంది. అందుకోసమే ఒంటరిగా మాత్రమే చూడు తల్లి అని చెప్పాను. తల్లి, నీకు జరగబోయే 10 శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు నువ్వు ఇక్కడ కొన్ని తప్పులు, పొరపాట్లు అయితే చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నువ్వు చేయబోయే పని ముందుగా వేరే వారితో చేపిస్తున్నావు. అలా చేస్తే నీ ప్రతి పనిలో కూడాను వారు ఎదురు నిలబడతారు. అంటే వారు అడ్డంగా మారుతూ ఉంటారు. అలాగే మీ ప్రతి ఆలోచన వారు తీసుకొని వారు దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్త. అలాగే నీకు మంచి జరగాలని, శుభవార్తలు వినాలని, నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభం రావాలి, నువ్వు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగాలి, నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లుగానే కనుక నువ్వు ఈ తప్పుల్ని అస్సలు చేయకు బిడ్డ. చేయకుండా ఉండటం ద్వారా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఈ సాయి జరిపిస్తాడు. ఇంతకీ నువ్వు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసా తల్లి? మంగళవారం, శనివారం, గురువారం రోజుల్లో మాంసాహారం తింటున్నావు బిడ్డ. మద్యాన్ని తీసుకుంటున్నావు. ఇలా చేయటం వల్ల నీ రాముడికి చాలా కోపం వస్తుంది. మన రామయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరి రామయ్య లేని చోట హనుమయ్య ఉంటాడా? ఆ ఇద్దరూ లేని చోట నీ జీవితం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకో. రామయ్య ఎప్పుడూ కూడా అందరికీ శ్రీరామ రక్షలాగా ఉంటాడు. అలాంటి రామయ్యకి కోపం తెప్పించుకో. ఆ వెంటనే హనుమంతుల వారు వెళ్ళిపోతారు. నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మాంసాహారం తినకు, శాకాహారం మాత్రమే తిను. ఇలాంటి రోజుల్లో ఎందుకంటే నీకు భగవంతుని కృప అనేది కావాలి కాబట్టి ఆ భగవంతుడి కృప కోసం నీవు ఇలాంటి కొన్ని తప్పకుండా మానేయాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తావు, విజయం కూడా సాధించగలుగుతావు. అంతేకాకుండా నువ్వు ఇలా శనివారం రోజు, మంగళవారం రోజు, గురువారం తినడం వల్ల శని బాధ కూడా ఎక్కువ అవుతుంది బిడ్డ. జాగ్రత్త. శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం, మద్యం ఇలాంటివి ముట్టుకోకూడదు. దాని జోలికి కూడా వెళ్ళకూడదు. శని భగవానుడు ఎన్ని పరీక్షలు పెడతాడో తట్టుకోగలవా నువ్వు? జాగ్రత్త. శని భగవానుడు నీ జీవితంలోకి ప్రవేశించాడు అంటే ఖచ్చితంగా పాఠమైతే నేర్పిస్తాడు. ఆ పాఠాలు కష్టాల రూపంలోనే ఉంటాయి. అలా కష్టాలు పెట్టి, పరీక్షలు పెట్టే నీకు పుటమ అనేది పెట్టి నిన్ను మెరుగుతేరిన బంగారంలాగా తయారు చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. ఈ రోజుల్లో మాంసాహారం అలాగే మద్యం అసలు ముట్టుకోవద్దు. ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే కనుక అనుకున్నది అనుకున్నట్లుగానే సాధిస్తావు. తప్పుడు మాటలను గట్టిగా మాట్లాడడం, అరవటం, కోపంలో ఇతరులను బాధించడం వల్ల వారి వద్ద
నుంచి నువ్వు ఎలా చేస్తే ఏ ఇంట్లో అరుపులు ఉంటాయో, కేకలు ఉంటాయో, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు బిడ్డ. అమ్మకు కోపం వచ్చి వెళ్ళిపోతుంది. అమ్మ ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. దీనివల్ల నువ్వు పేదరికం చూడవలసి వస్తుంది. నీకు కనుక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి కాస్త ఓర్పుగా, సహనంగా, శాంతంగా ఉండటానికి ప్రయత్నించు. లేకపోతే అమ్మ వెళ్ళిపోతుంది అంటే ఇక నువ్వు ఏమీ కూడా చేయలేవు. దానివల్ల జాగ్రత్తగా ఉండు. ఇక నీ జీవితంలో 2 ఆడ వ్యక్తులు, 1 మగ వ్యక్తి అంటే నీకు కావాల్సిన వారే, నీకు అయిన వారే, నీ ఇరుగు పొరుగు వారే అయి ఉండొచ్చు. ఎందుకంటే నీ మీద ఎవరికైతే ఈర్ష, ద్వేషం ఇవన్నీ ఉంటాయో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అలాంటి వారి ఏడుపులు, కనుదృష్టి ఇవన్నీ కూడాను నీ మీద పడుతున్నాయి. అవి చాలా ఘోరంగా ఉన్నాయి అని. అక్కడ దునిలో ఒక కొబ్బరికాయ సమర్పించి ఆ తర్వాత అక్కడి నుంచి కొద్దిగా విభూదిని తీసుకొచ్చి నీళ్ళలో కలిపి ఇంట్లో మొత్తం కూడా నీళ్ళని చిలకరించి నీ ఇంట్లో ఉన్న ఆ నకారాత్మక శక్తిని, నరదృష్టిని, నరఘోష, జనాల ఏడుపులు ప్రతి ఒక్కటి కూడాను నీ మీద తొలగిపోయి నీకు దైవిక శక్తి అన్నది నీ చుట్టూ ఉంటుంది. అప్పుడు దైవిక శక్తి నీ చుట్టూ రక్షణ కవచంలా, రక్షణ వలయంలో ఉంటుంది. ఏవి కూడా నిన్ను దరిచేరలేవు, ఏమీ చేయలేవు. ఇక శుభవార్తలని చెప్పాను కదా బిడ్డ. ఈ నెల ఏప్రిల్ 25 ఏదైతే ఉందో అది దాటాక ఒక్కొక్కటిగా శుభవార్తల మీద శుభవార్తలు వినబోతూ ఉంటావు. ఇక నీ జీవితంలో నువ్వు ఎంతకాలం ఏవైనా కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నావో అవన్నీ కూడా 25వ తారీఖుతో అన్నీ కూడా ముగిసిపోతున్నాయి. ఇక ఆ తర్వాత అన్నీ కూడా శుభగడియలు ప్రారంభం అవ్వబోతున్నాయి. నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ ఉండాలి అంటే నీ సాయి చెప్పిన జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించు బిడ్డ అంటూ బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఈరోజు మనకి అందజేశారు. ప్రతి ఒక్కరూ కూడాను ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో చేరుతుంది. ఓం సాయిరామ్. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.